ఏలూరు గ్రామీణ ఎస్ఐ వేముల వెంకటేశ్వరరావు రష్యాలోని మౌంట్ ఎల్బ్రోస్ శిఖరాన్ని ఆగస్టు 15న అధిరోహించి జాతీయ జెండా ఎగురవేశారు. 5612 మీటర్ల ఎత్తు ఉన్న శిఖరాన్ని విజయవంతంగా ఎక్కి ప్రత్యేక ఘనత సాధించారు. శిఖరంపై ఏకంగా 100 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. భవిష్యత్తులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. యూరోప్ ఖండంలో ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎల్బ్రోస్ రష్యాలో ఉంటుంది. దాని ఎత్తు 5642 మీటర్లు. దాన్ని అందరికంటే డిఫరెంట్గా మన భారతదేశం గౌరవించదగ్గ విషయం చేయాలని అనిపించింది. దానిలో భాగంగా నేను 100 మీటర్ల జాతీయ పథకాన్ని మౌంట్ ఎల్బ్రోస్ పై ఎగిరేయడం జరిగింది. ఇక్కడ నుండి 8వ తారీఖు బయలుదేరాను. అక్కడికి 10వ తారీఖు నుండి స్టార్ట్ చేశాము. 10 నుండి 15వ తారీఖు 5 రోజుల పాటు అక్కడికి వెళ్ళి శిఖరాగ్రంపై భారతదేశ పథకాన్ని, అలాగే ఏపీ పోలీసు పథకాన్ని, డీజీ గారి ఫోటోని, మరి ఏలూరు ఎస్పీ గారి ఫోటోని ప్రదర్శించడం జరిగింది. -30°C ఉష్ణోగ్రత మరియు విపరీతమైన మంచుగాలు వస్తూ ఉంటే దాన్ని తట్టుకోగలిగి దేశభక్తిని ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈ విజయాన్ని పోలీసు అమరవీరులకి అంకితం ఇవ్వాలని నేను ఈ విధంగా చేయడం జరిగింది.